ఈ దినం 21వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము పేజ్ నెంబర్ 223 అండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము పేజ్ నెంబర్ 223 అండి. 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. చాలండి ప్రార్థన. దయగల మా తండ్రి పరిశుద్ధ మీకు స్తోత్రం తండ్రి. మరి సిలువ ధ్యానములలో 20 దినములు మాకు సహాయం చేసి నడిపించినారు. వందనములు. 21వ దినముగా మీ సన్నిధిలో చేరిన మాకు మీ కృపను అనుగ్రహించండి. మీ జీవాహారమును మాకు అందించండి ప్రభా. మీ సమృద్ధి అయిన జీవపు వాక్కులు మా అందరి జీవితాల్లో మరి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్కులు వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించునని సెలవిచ్చినారు. మేమందరము కూడా మరి తెలివి లేని వారము నాయన మీ యొక్క వాక్యపు వెలుగు ద్వారా మాలో తెలివిని కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా దేవా, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనన్నారు. సత్యము ద్వారా దేవా ప్రతి బంధకమును తండ్రి సత్యము ద్వారా తెగిపోనట్లుగా క్రీస్తునందు స్వతంత్రులుగా మమ్మల్ని దీవించుమని ఈ సిలువ ధ్యానములలో మాకందరికీ అట్టి విడుదల విమోచన ప్రసాదించుమని, వినగలిగే చెవులు మాకు దయచేయమని, సాతాను దాని క్రియలను లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్ని మనం ఏం చెప్పుకున్నామండి? మనం తలాంతుల యొక్క ఉపమానం గురించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో 5 తలాంతులు ఇచ్చినవాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు, 1 తలాంతులు ఇచ్చినవారు ఏ విధంగా మరి వృద్ధి చేశారో వాళ్ళకి ఏమి వచ్చిందండి? మంచి దాసుడా. సో మంచి దాసులుగా ఉన్నామా? తలాంతులను దాచిపెట్టి చెడ్డ దాసులుగా ఉన్నామా చూచాం. సో ఈ దినం మనం చూసే అంశం ఏంటంటే, ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, సమూయేలు 1వ గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ 3వ లైన్లో ఏముందండి? విసిగించుట, కోపము పుట్టించుట. అదే ఇంగ్లీష్లో ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ వెక్సేషన్, అంటే మనల్ని వెక్స్ చేయడం అన్నమాట. అంటే మనల్ని మనోవేదనకు గురి చేసే ఆత్మలు, మనల్ని మనోవేదనకు గురి చేసే మనుషుల గురించి ఈ దినం మనము మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనందరికీ అనుభవమే కదండి. మనల్ని ఎవరైనా మనోవేదనకు గురి చేస్తారండి? చేస్తారా చేయరా? చేస్తారు. పద్మ గారు చేస్తారా? ఎంతవరకు చేస్తారు చెప్పాలి. అంటే వాళ్ళ యొక్క కోపం పుట్టించే విధానం, వాళ్ళు మనలను విసిగించే విధానం ఎంతవరకు ఉంటుంది చెప్పండి? వెరీ గుడ్. భాగ్య గారికి బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎంతవరకు అంటే ప్రాణం పోయే అంతవరకు, అంటే ప్రాణం పోతే బావుణ్ణు అనిపించే అంత విసిగిస్తూ ఉంటారు. అదేమంటారు? వెక్స్ చేయడం అన్నమాట. నేను చాలా వెక్స్ అయిపోయానండి అంటాం. అంటే నేను చాలా విసిగిపోయానండి అని చెప్తూ ఉంటారు. అదే మనకి సాతాను మనలను విసిగిస్తూ ఉంటాడు. సాతాను లాంటి మనుషులు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారు? విసిగిస్తూ ఉంటారు, కోపము పుట్టిస్తూ ఉంటారు. సో వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? అందరం ఎదుర్కొంటున్నామా లేదండి? ఇక్కడ ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరం లేం కదా, అందరం ఎదుర్కొంటూ ఉన్నాం. సరే, ఇది చాలా ప్రాముఖ్యమైన సమస్య కాబట్టి మనం దీని నుంచి ఎలా విడుదల పొందాలి?
మరి బైబిల్ గ్రంథంలో ఇలాగూ వెక్స్ చేసే వారి దగ్గర నుండి దాన్ని పాజిటివ్గా తీసుకొని మేలు పొందిన వారు ఉన్నారు. మరి వెక్స్ అయిపోయి వారి యొక్క ఆత్మీయత నుంచి బయటకు వచ్చి వారి ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ విసిగించుట, కోపం పుట్టించుట అనేది మనం దేవుని ద్వారా అందుకనే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరుగుతుందట, సమస్తము సమకూడి మేలుకరముగా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ కోపం పుట్టించే విధానం, ఈ విసిగించే విధానము మనం దేవుని ద్వారా దాన్ని మరలు కొలుపుకుంటే, అంటే మన వైపుకు దేవుని వైపుకు మళ్ళించుకుంటే అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం దాని వలన మనం విసిగిపోయి మనము మన ఆత్మీయతను చెడగొట్టుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నేను చెప్పిన పాయింట్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఒక వాక్యం చెప్తూ, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి అనేదంట ఒక ఫిల్టర్ లాంటిదంట. మనము టీ ఫిల్టర్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి, టీ కిందకి వెళ్ళిపోతుంది, తెట్టు పైకి వచ్చేస్తుంది. అలాగే ఈ వాక్యం ఎలాంటిదంట, ఒక ఫిల్టర్ లాంటిదంట. అంటే ఎవరైనా మనకు కీడు తలంచారనుకోండి, లేకపోతే మనల్ని బాధించే మాట అన్నారనుకుందాం, అప్పుడు ఈ ఫిల్టర్లో మనం వేసేస్తే ఏమవుతుంది, అది మనకు మేలుగా ఉపయోగపడుతుంది, లేకపోతే అది మనకి కీడై కూర్చుంటుంది అన్నమాట. సో ఈ బైబిల్ గ్రంథంలో 2 ఇన్సిడెంట్స్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి ఏంటంటే ఈ విసిగించుట, కోపం పుట్టించుట అనే దాన్ని ఆత్మీయ మేలు కొరకు ఉపయోగించుకున్న వారు ఉన్నారు, వారి ఆత్మీయతను చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే హన్నా అనే స్త్రీ. మరి సమూయేలు గ్రంథం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారండి, సమూయేలు గారి తల్లి పేరు హన్నా. సో ఆమె ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ని, తన జీవితంలో వచ్చిన విసుగు, తన జీవితంలో కోపం పుట్టించే వారి ద్వారా ఏ విధంగా ఆమె మేలు పొందిందో ఈ దినం మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే ఈ స్టోరీ అంతా కూడా మనకి తెలుసు. లేకపోతే ఒకవేళ మనకి తెలియదు అనుకుంటే 1 సమూయేలు 1 అధ్యాయాన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం చదివితే అందులో ఉన్న భాగం అంతా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎల్కానా అనే ఒక అతను ఉన్నాడంట. అంటే అతను ఒక కుటుంబ యజమాని. అతని పేరేంటండి, ఎల్కానా. సో ఆయనకి 2 భార్యలు. పెద్దదాని పేరు పెనిన్నా, రెండవ దాని పేరు హన్నా. పెద్దదాని పేరు ఏంటండి, పెనిన్నా. రెండవ దాని పేరు హన్నా. సో ధర్మశాస్త్ర కాలంలో పిల్లలు లేకపోవడం అనేది చాలా తప్పుగా, మరి చాలా లోటుగా చూసేవారు. మరి ఈ యొక్క పెనిన్నాకి పిల్లలు ఉన్నారంట, కానీ హన్నాకి పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు లేరు, దానికి ఒక కారణం ఉందండి. ఇక్కడ మనం చూస్తే 1 అధ్యాయంలో మనం చదువుకున్నాం 4వ 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలని. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. అంటే దేవుడు మేలు చేసేవారా, కీడు చేసేవారా? మేలే చేసేవారు. కానీ ఈమెకు మొట్టమొదటిగా దేవుడు ఏం చేశారంట, సంతానము లేకుండా దేవుడు చేశారు. ఎందుకు చేశారంటారు అంటే, హన్నా మంచిది కదా అంటారా? హన్నా మంచిదే. ఆమె చాలా ప్రార్థనాపరురాలు. బైబిల్ గ్రంథంలో ప్రార్థనాపరుల లిస్టులో ఆమె గొప్ప ప్రార్థనాపరురాలు. మరి ఎందుకు ఆమెకు పిల్లలు లేరంటారు అంటే, దేవుడు మన జీవితంలో మనం ఎన్ని విషయాల్లో ఏ విధంగా ఉన్నా మనకి కూడా కొన్ని లోట్లు దేవుడే అనుమతిస్తూ ఉంటారు. ఏం చేస్తారండి, దేవుడు అనుమతి లేనిదే మన జీవితంలో ఏమీ జరగదు. ఇక్కడ ఏంటి కారణం అంటారు, ఆరోగ్య కారణం కాదు, లేకపోతే
ఆమె దేవుని దృష్టికి సరిగా లేదు, అందుకే పిల్లలు పుట్టలేదు అని రాయబడలేదు. ఇక్కడ కారణం ఏం రాశారండి? దేవుడే ఆమెకు సంతానము లేకుండా చేశారంట. ఎందుకు చేశారు అంటే ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఆ సమయంలో దేవుడు ఆమెకు సంతానము లేకుండా చేశారు. సో మన జీవితంలో కూడా దేవుడు కొన్ని కష్టాలు, కొంత ఆలస్యాన్ని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. ఎందుకు అనుమతిస్తారనేది మనము ఇంకా ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. సో అంతవరకు బాగానే ఉంది, ఈమెకి పిల్లలు లేరు. కానీ ఎల్కానా చాలా దైవభక్తి కలిగిన వ్యక్తి. ఈ ఎల్కానాకి పెనిన్నా కన్నా హన్నా అంటే చాలా ఇష్టం అంట. ఎంత ఇష్టం అంటే ఆమెకి సపోజ్ 1 కాసు బంగారం కొంటే హన్నా గారికి 2 కాసులు కొనేవాడంట. ఏదైనా 2 అన్నమాట. ఆమెకు 1 అయితే ఈమెకు 2. ఎందుకంటే హన్నా అంటే అతనికి ఇష్టం. ఎందుకంటే ఆమె నెమ్మది పర్రాలు, దైవభక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు. సో ఎన్నో కారణాలు ఉంటాయి. ఎనీహౌ ఈమె వ్యక్తిత్వం గొప్పది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకని బహుశా ఆ ఎల్కానా గారు హన్నాని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవారు. సో వీళ్ళు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందంటే ప్రతి సంవత్సరం వీళ్ళు కుటుంబంతో ఏం చేయాలంట? వీళ్ళకున్న అర్పణలు అన్నీ తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఒక దినము గడిపి ఏం చేయాలండి? అక్కడ వాళ్ళు వండుకొని దేవుని సన్నిధిలో బలులు అర్పించి అక్కడ వాళ్ళు భోజనము చేసి రావాలి. ఇది వాళ్ళ యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు రాయించారు. సో ఎల్కానా ఏం చేసేవారంట? ప్రతి సంవత్సరం ఆ రీతిగా హన్నాను మరి పెనిన్నా పిల్లల్ని వీళ్ళందరినీ తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళేవారు. అక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసి బలులు అర్పించి భోజనాలు చేసి ఇంటికి వచ్చేవారు. సో వీళ్ళు అంతా బాగానే ఉంది. కానీ పెనిన్నా పని ఏంటండి? హన్నా పెనిన్నా ఏం చేసేదంట? ఎప్పుడొచ్చినా ఆమెను బాధ పెట్టేదంట. చూడు, నాకైతే ఎంతమంది పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు అని ఆమె ఏం చేసేదంట? హేళన చేసేదన్నమాట. ఎక్కడికి వెళ్తే ఆమెను మరి అపహాస్యం చేసేది. మరి పిల్లలు లేరు అని ఎవరన్నా నిందిస్తే అది చాలా ఎవరికైనా బాధ కలిగించే విషయం కదండి. సో హన్నా కూడా ఆ విధంగా బాధ పెడుతూ ఉంది. ఎలా బాధ పెడుతుందో కూడా మనం ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో మనం చూద్దామండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. చాలండి. ఆమెకి ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఈమె విసిగిస్తుంది. ఎలా విసిగిస్తుంది? చూడు, నీకు పిల్లలు లేరు, నా పిల్లలైతే నాకున్నారు అని చెప్పి ఈమెను దెప్పి పొడవడమే పెనిన్నా పని. ఇంకేం చేస్తుందంట? కోపము పుట్టేస్తుందంట. ఎవరైనా పదే అలా విసిగిస్తే మనకి ఎవరికైనా కోపం వచ్చేస్తుంది. సో ఈమె ఎలా అయిపోయిందంట? ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో 1 రోజు కాదండి, 2 రోజులు కాదు, ఎంతకాలం ఇలా జరిగింది? 7వ వచనంలో ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. చాలండి. ఇది ఎప్పుడు జరుగుతుందండి? ఇది ప్రతి సంవత్సరము ఇదే పద్ధతి. వెళ్ళినప్పుడల్లా, ఎక్కడికి వెళ్ళినప్పుడండి? పైగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి? యాక్చువల్గా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కానీ పెనిన్నా చేసే పని ఏంటండి? వెళ్ళినప్పుడల్లా హన్నాని ఏడిపించడమే ఆమె యొక్క ఉద్యోగం అన్నమాట. సో ఎంతగా హన్నా బాధపడిందంటే ఆమె ఏం చేస్తుందటండి? భోజనము మానివేసిందంట. ఇంకేం చేస్తుందండి? ఏడుస్తూ కూర్చుంటుంది. అంతే. ఈమె చేసిన పని, ఆమెను తిట్టడం తెలీదు, మాటకు మాట అంటం తెలీదు,
ఏం చేస్తుందండి? భోజనం మానేస్తుంది, ఏడుస్తా కూర్చుంటుందంట. మరి ఎల్కానా గారికి ఎలా ఉంటుందంటారు? అసలే హన్నా అంటే చాలా ఇష్టం. ఆమె అలా ఏడుస్తూ ఉంటే ఏమనేవాడంట? ఎందుకు హన్నా ఏడుస్తావు నువ్వు? నేను నీకు ప్రియమైన వాడిని కాదా? 10 పిల్లలు ఉంటేనేనా? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కదా నీకు? నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీకేంటి బాధ అని చెప్పి ఓదార్చినా కానీ హన్నా దుఃఖము పోలేదు. సో ఆమెను ప్రతి సంవత్సరము కూడా మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నాము అనే భయము కూడా లేకుండా ఏం చేస్తుందండి? ఆమెను విసిగిస్తుంది, కోపము పుట్టిస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుంది? మన జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది కదండి, ఏదో ఒక లోటు ఉంటుంది. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు ఆ లోటు పట్టుకొని మనల్ని హింసిస్తూ ఉంటే, మనల్ని బాధిస్తూ ఉంటే, మరి ముఖ్యంగా దేవుని మందిరములో ఇలాగూ జరిగితే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? చాలా భయంకరంగా ఉంటుంది. అదే హన్నా జీవితంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు. అయితే హన్నా చేసిన గొప్ప పని ఏంటో మనం చూద్దామండి. ఇంత వెక్స్ అయిన ఆమె ఏం చేసిందంట మనం చూద్దాం. 9వ వచనమండి. వారు షీలోహులు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతివగు చాలండి. ఇక్కడ ఏం చేస్తుందండి? ఈమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, అందరూనేమో అక్కడ ఏం చేస్తారు? చక్కగా పశువులను వధించి ఆహారం తింటా ఉంటే ఈమె ఏం చేస్తుందండి? తను అన్న మాటలకి ఏడుస్తూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఎక్కడికి వచ్చేసింది? ఈమె దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఏం చేస్తుందండి? యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తుందంట. చూడండి ఎంత ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఏముంది? బహు దుఃఖము. దుఃఖం అంటే మామూలు దుఃఖము కాదు. ఆమెకి ఎంత ఉంది? బహు దుఃఖం ఉంది. ఇంకేం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. 3వది కన్నీరు కారుస్తూ ఉంది. అంటే లోపల దుఃఖం ఉంది, బయటికి కన్నీరు వచ్చేస్తుంది. ఇంకేం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. సో ఈమె ఇలాగో ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీ గారు ఏమనుకున్నారంట? అప్పట్లో వీళ్ళు ఏం తాగేవారండి? ద్రాక్షారసము త్రాగేవారు. సో ఆయన ఏమనుకున్నాడు? ఈమె ఎక్కువగా ద్రాక్షారసం తాగేయడం వలన ఈమెకి మత్తు వచ్చేసింది, మగత వచ్చేసిందని చెప్పి, ఎందుకమ్మా నువ్వు అలాగూ మరి తాగి ఉన్నావు, నువ్వు ద్రాక్షారసం పక్కన పడే అనేసరికి అసలే ఎలా ఉందండి ఈ పరిస్థితి? మూలిగే నక్క మీద ఏం పడిందంట? తాటిపండు పడిందంట. చూడండి ఎలా ఉంటుంది దాని పరిస్థితి. అసలే దానికి ముళ్ళు గుచ్చుకొని బాధపడుతూ ఉంటే ఈ లోపల ఏదో చెట్టు కింద కూర్చుందంట. కూర్చొనేసరికి ఏం జరిగిందండి? తాటిపండు పడింది. అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందంటారు? చాలా బాధ కదా. ఈమె పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదో దేవుని మందిరానికి వెళ్తే, దేవుని మందిరానికి ఎందుకు వస్తామండి మనం? ఎందుకు వస్తాం? ప్రశాంతంగా ఉంటుంది, దేవుని యొక్క వాక్యం వినొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఆదరణ కలుగుతుంది అని అనుకుంటాం. కానీ తీరా ఇక్కడికి వచ్చేసరికి మనల్ని బాధించే పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుందండి? ఇంకా మనకి బాధ. సో ఈ పరిస్థితి అలాగే జరిగింది. అసలే పెనిన్న బాధపడేస్తూ ఉంటే, ఈమె ఏడుస్తూ కూర్చుంటూ ఉంటే, తన ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అక్కడ ఉన్న పాస్టర్ గారు ఏమన్నారు? ఏంటమ్మా నువ్వు తాగేసి ఎందుకు వచ్చావు అంటే ఈమెకి ఇంకా బాధ కలిగింది. సో ఆమె ఏమందో మనం ఒకసారి చూద్దామండి. ఆమె ప్రార్థన చేస్తూ ఏమని అంటుందంట? 15వ వచనము, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచు. చాలండి. ఈమె ఏమంటుందండి? నేను ద్రాక్షారసం త్రాగలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సో నేను
ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యగారు, దేవుని దగ్గర నా బాధ చెప్పుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారండి 16వ వచనములో, నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుంటున్నా. నేను చాలండి. చూడండి, అక్కడ హన్నా వ్యక్తిత్వాన్ని మనం చూసినప్పుడు పెనిన్నా అన్ని మాటలన్నా మరి హన్నా ఏమీ అనలేదు, ఆమె మౌనముగా ఉన్నారు. మరి ఇక్కడ మందిరములో ఏలీ గారు ఆమెను ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారండి, నన్ను దయచేసి పనికి మాలిన దానిగా మీరు ఎంచకండి. ఎంత తగ్గింపు స్వభావమో ఈమెలో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటుందండి ఆమె, నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దండి, నాకు చాలా కోపం ఉంది, నాలో చాలా బాధ ఉంది, నేను చాలా విసిగిపోయాను, నాలో చాలా దుఃఖం ఉంది. అందుచేత ఏం చేస్తుందంటే ఈమె ఏం చేస్తుందండి, నిట్టూర్పులు విడుస్తూ ఉంది. అంటే ఏడుపంతా అయిపోయాక ఏమొస్తుందండి, మూలుగులు నిట్టూర్పులే వస్తాయి. అంటే ఆమె హృదయంలో ఎంత బాధ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పుడు ఈమె ఏం చేస్తుందట, నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను అని చెప్తూ ఉంది. అలాగే ఈమె ఏం ప్రార్థన చేసిందో చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అండి, అది కూడా మనం చూద్దాం. 11వ వచనములో మొదటి మాట ఏంటంటే, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి. చాలండి, ఏమంటుందండి ఈమె, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను నువ్వు చూడు నాయనా, నేను ఎంత శ్రమ పడుతున్నాను, నేను ఎంత బాధపడుతున్నాను, ఆమె ఎన్ని మాటలు నన్ను అంటుందో, నేను ఎంత సఫర్ అవుతున్నానో, ఎంత కన్నీరు కారుస్తున్నానో, ఎంత దుఃఖం పడుతున్నానో, దయచేసి నా శ్రమను చూడు ప్రభువా అంటుందంట. ఇంకా రెండో మాట ఏంటండి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని. చాలండి, ఏమంటుందామే, నన్ను మరచిపోవద్దు ప్రభువా, నేను నీ సేవకురాలను అంటూ ఉంది. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హన్నా ప్రార్థన మనకి చాలా గొప్ప ఆదర్శం. మనము కూడా ఏమనాలి, నీ సేవకురాలనైన నన్ను, నీ సేవకుడినైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా శ్రమను చూడు నాయనా. మళ్ళీ ఇంకేమంటుందండి, నన్ను మరచిపోవద్దు. అందుకని ఆ గుడ్డివాడు దేవుడు ప్రభువారు దాటి వెళ్ళిపోతే ఏమంటున్నాడండి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. మనం కూడా దేవుణ్ణి ఇలాగూ వేడుకోవాలి, దేవా నన్ను దాటిపోవద్దు, నన్ను మరిచిపోకు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. సో ఈమె రెండవ అంశం ఏంటంటే, నన్ను మరువక జ్ఞాపకం చేసుకో అంటుంది. మూడవది ఏంటండి, నీ సేవకురాలైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల. చాలండి, ఏమంటుంది ఈమె, దేవుని దగ్గర ఒక మ్రొక్కుబడి ఆమె చేసుకుంటుంది. సో మ్రొక్కుబడి ప్రార్థన మన జీవితాల్లో కూడా ఏముండాలండి, మ్రొక్కుబడులు మనము చెల్లించుకోవాలి. అంటే దేవుని దగ్గర, ప్రభువా నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను నాయన. అందుకే దావీదు గారు కూడా ఏమంటారు, నేను నీకు మ్రొక్కుబడులు చెల్లించి ఉన్నాను. సో ఈమె దేవుని దగ్గర మ్రొక్కుకుంటుంది. ఏమని, నువ్వు గనుక నాకు ఒక మగపిల్లాన్ని ఇస్తే ఏం చేస్తానంటుందండి ఆమె, వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినో నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. చాలండి, ఈమె ఏమంటుందండి, ప్రభువా ఒక్క మగబిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డను నీకే అప్పగించేస్తాను తండ్రి అని మ్రొక్కుకుంటుంది. మనము కూడా దేవుని దగ్గర ఎలా సమర్పించుకోవాలండి మన బిడ్డల్ని, ప్రభువా నీ సన్నిధిలోనే నేను పెంచుతాను నాయన, నీ యొక్క వాక్యంలో నేను పెంచుతాను, నీ ప్రార్థనలో నేను పెంచుతాను, నీ పరిశుద్ధతలో నేను పెంచుతాను అని ఈమె ఏం చేసింది, మ్రొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకుంది. సో ఆ విధంగా చేయటం ద్వారా, అంటే ఇక్కడ ఈమె మగపిల్లాన్ని ఇచ్చేస్తాను అని ఎందుకందంటారు, ఎందుకంటే ఏలీ కాలంలో సరైన యాజకుడు
లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలీ కుమారులు దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి ఎవరి అవసరత ఏమి గుర్తొచ్చిందండి? దేవుని యొక్క అవసరత ఏమే గుర్తించింది. అందుకని ఏమంటుంది? ప్రభువా, నీవు నాకు ఒక్క బిడ్డని ఇస్తే ఆ బిడ్డని ఏం చేస్తాను? నీకే అప్పగించేస్తాను నాయన, నీ యొక్క మందిరానికి ఇచ్చేస్తాను తండ్రి అని ఆమె మొక్కుకుందట. అప్పుడు ఏలీ గారు దగ్గరకు వెళ్ళి, ఏలీ గారు ఆమెను అపార్థం చేసుకున్నాం. ఏలీ గారు కంప్లైంట్ చెప్పిందండి ఆమె. అదిగోండి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎందుకు ఇలా ఉన్నావమ్మా అంటే, అదిగోండి నన్ను పెనిన ఇన్ని మాటలంది, అన్ని మాటలంది అని ఆమె చెప్పలే. మరి ఆమె నాకు బిడ్డలు లేరు, ఇంతకాలం అయిపోయింది వివాహమయ్యి, మా భార్యకి వైరికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అందండి. అలా కూడా ఈమె అనలేదు. ఏమంటుంది? నాకున్న వేదన బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు ఏలీ గారు ఏమన్నారంటండి? ఆయన అతనితో 17వ వచనమండి. అంతటి ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. చాలండి. వాళ్ళు ఏం చేశారట? మరి ఏలీ గారు ఆమెను దీవించారు. నీవు ఏ మనవి చేసుకున్నావో ఆ మనవి నీకు దయచేస్తారు అని అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటండి? 18వ వచనము. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముగ్గా నుండుట మానెను. చాలండి. ఈ విధంగా ఈమె ప్రార్థన చేసుకున్నాక ఆమె జీవితం ఎలా మారిపోయిందండి? నాట నుండి అంటే ఏ రోజైతే ఏలీ గారు దీవించారో ఆ రోజు నుంచి ఈమె ఎలా ఉందట? దుఃఖముఖముగా ఉండుట మానివేసింది. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొద్ద మనల్ని విసిగించేవారు, చాలా కోపం పుట్టించేవారు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలండి? మన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఆమెకి ఏం దొరికిందండి? నెమ్మది దొరికింది. ఎందుకు దుఃఖముఖిగా ఉండటం మానేసిందంట? అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న ఆమె ఎందుకు దుఃఖముఖిగా ఉండటం మానేసిందండి? ఎందుకు మానేసిందంటారు? ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆమె ప్రార్థన శాంక్షన్ చేసేసారు. అందుకని ఈమెకి ఏమి లేదు, దుఃఖము లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన నెరవేరకముందే దేవుడు ఆ విషయంలో మనకి ఇంకే భారం ఇవ్వరు. ఇంకా మనం ప్రార్థన చేయక్కర్లేకుండానే మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట, ఓహో ఈ కార్యము జరిగిపోయింది. అలాగే ఈమె జీవితంలో కూడా ఆ దుఃఖము పోయింది. ఆమె తర్వాత ఏం జరిగిందంటే మనము చూస్తే 19వ వచనము లాస్ట్ లైన్లో 30వ వచనము 30. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని ఏం చేసిందండి ఆమె? ఆ తరువాత ఆమె దేవుడు ఆ బిడ్డకు ఒక కుమారుని దేవుడు దయచేశారనంట. మరి ఆ దయచేసిన బిడ్డను ఏం చేసిందండి? మరలా దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనములో ఉంటుందండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలండి. చివరికి ఏం జరిగిందండి? దేవుడు చక్కని కుమారుని ఇచ్చారు. ఆ కుమారుని తీసుకొచ్చి ఏం చేసిందంట? దేవుని సన్నిధిలో తాను మొక్కుకున్న మొక్కుబడి చెల్లించుకొని ఆ బిడ్డను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే అండి. సో హన్నాకి ఈ కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసిన తర్వాత ఇంకా హన్నాకి దేవుడు ఇంకా బహుమానం ఇచ్చారంట. మరి 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు దయచేశారు. ఎంతమందినండి? 3 కుమారులు 2 కుమార్తెలు. ఎంతమంది అంటే మొత్తం 5 ప్లస్ సమూయేలు 6 కుమారులను దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి హన్నా ఎంతమంది కోసం అడిగిందండి? ఒక్క మగబిడ్డ కోసం తను కన్నీరు కార్చింది. దేవుడు 6 దేవుడు ఆ బిడ్డకు దయచేశాడు. కాబట్టి మనము కోపం వస్తుంది,
మనల్ని విసిగించేవారు ఉంటారు. కానీ పెనిన్నాతో ఈమె దెబ్బలాటకి దిగిందనుకోండి, ఇవన్నీ జరిగే ఉంటాయంటారా? ఏమి కూడా జరిగే ఉండేవి కదా. పెనిన్నాతో రోజు గొడవ అయిపోద్ది కదా, రోజు గొడవ అయిపోద్ది. ఆ మన మాటలను తిరిగేసామంటే ఏమవుతుందండి? రోజు గొడవలు అయిపోతాయి కదా. కానీ ఆమె చేసిన పని ఏంటండి? తనకున్న కోపము, తనకున్న విసుగు, తనకున్న మనోవేదన, తనకున్న దుఃఖము ఎక్కడ పెట్టిందండి? దేవుని యొక్క మందిరములో, దేవుని సన్నిధిలో కార్చడం వలన దేవుడు ఆమెకు సహాయం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా పెనిన్నా వల్లే ఒక్కొక్కసారి మనం కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం. పెనిన్నా ఏం చేసిందండి? ఆమెకు సంతు లేకుండా ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఎందుకు చేశారు? ఈ మొక్కుబడి దేవునికి కావాలి కాబట్టి దేవుడే ఆమెకు లేకుండా చేశారు. మన జీవితంలో కూడా మన పక్క వాళ్ళకి ఏదో లోటు ఉంటుంది. ఆ లోటు కొన్నిసార్లు ఎవరు అనుమతిస్తారండి? దేవుడు అనుమతిస్తారు. దేవుడు అనుమతించినప్పుడు నీవు నేను తీర్పు తీర్చడానికి మనం ఎవరమండి? సో మనం ఎవరిని కూడా మీకు అది లేదు, మీకు ఈ లోటు ఉంది, వారిలోని లోటుపాట్లను చూచి పెనిన్నా వలె మనము ఉండకూడదు. ఎదుట వారిని మనం బాధ పెట్టకూడదు. ఎందుకు దేవుడు వారికి ఇవ్వలేదో, ఎందుకో దేవుడు వారికి కార్యం ఆలస్యం చేస్తూ ఉన్నారు. కానీ ఆలస్యమైన ఎలాంటి కుమారుని దేవుడు ఇచ్చారండి? ఇశ్రాయేలీలను నడిపించే గొప్ప ప్రవక్తను దేవుడు సమూయేలుగా హన్నాకు శ్రేష్టమైన కుమారునిగా ఇచ్చారన్నమాట. మరి ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉన్నారు. మరి ఇశ్రాయేలీలందరినీ ముందుకు నడిపించారు. గొప్ప పేరు పొందాడు. అందుకని కీర్తనలో ఉంటుంది, ప్రార్థించేవారు ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడు. అంటే దేవుని దగ్గర ప్రార్థనా పరుడు అనే బిరుదు సమూయేలు గారి గురించి దేవుడు ఇచ్చారు. సో దేవునికి మొక్కుకున్నందుకు ఆమె జీవితంలో ఏమన్నా లోటు కలిగిందండి? ఇంకా సమృద్ధి. ఒక్క కొడుకుని అడిగితే 5 పిల్లలు పుట్టేశారు కదండి. మొత్తం 6 పిల్లలను దేవుడు దయచేసినారు. కాబట్టి మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడే కార్యాలు ఆపుతూ ఉంటారు. అయితే వాటిని బట్టి పెనిన్నా వరే ఇతరులను మనము దెప్పి పొడవకూడదు, ఇతరులను మనం శోధించకూడదు, ఇతరులను మనం బాధించకూడదు. అలాగే మనం హన్నా వలె ఉండాలి. ఎలా ఉండాలంటారు? దేవుడు మన జీవితంలో కొన్ని ఆలస్యం చేస్తారు. అయినా కానీ మనం ఏం చేయాలండి? ఓర్చుకుంటూ తగ్గించుకుంటూ మన బాధ, మన కన్నీరు, మనల్ని విసిగించేవాళ్ళు, మనకి ఏదైతే లేదో దాన్ని బట్టే ప్రజలు మనలను బాధ పెడతారు. అవునా కదండి? మనకి ఏది లేదో, మనకి ఏది లేదో, ఏది లోటు ఉందో దాన్ని బట్టే ప్రజలు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? బాధ పెడుతూ ఉంటారు. కానీ అలాంటి విషయాలు వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, విసుగొచ్చినప్పుడు వారి మీద మనం యుద్ధానికి దిగక్కర్లేదు. కనుక ఏం చేయాలండి? మన కన్నీరు, మన దుఃఖం, మన వేదన, మన బాధ హన్నా వలె దేవుని సన్నిధిలో పెట్టగలిగినట్లయితే ఈ యొక్క తను బాధ పెట్టడం హన్నాకి మంచిదయ్యిందంటారు, చెడ్డదయ్యిందంటారు? మంచిదైంది. ఒకవేళ పెనిన్నా బాధ పెట్టకపోతే హన్నా ఇంత ప్రార్థన చేసేది కాదేమో, హన్నాకి ఇంత మంచి కుమారుడు కలిగి ఉండేవాడు కాదేమో. కాబట్టి మనల్ని బాధించేవారు, మనల్ని దుఃఖపెట్టేవాళ్ళు, మనల్ని మాటలతో హింసించే వాళ్ళు యొక్క ఆ స్థితిని కూడా దేవుడు ఏం చేస్తారండి? మంచిగా మనకు మార్చివేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులను మనం హన్నా వల్లే డీల్ చేసినప్పుడు అత్యధికమైన విజయాన్ని మనం పొందగలం. సో మనం కొన్ని విషయాలు వీడియోలో చూద్దామండి. మొట్టమొదటిగా మనము చూస్తూ ఉన్నాం, ఎల్కానా గురించి మనం చెప్పుకున్నాం. మరి ఎల్కానాకు పిల్లలు లేరు. సో పిల్లలు లేకపోవడం వలన మరి ఈ పెనిన్నా ఏం చేసేదండి? హన్నాను హింసిస్తూ ఉండేది. చూసారా? ఆమె ఏదో మాట అంటూ ఏం చేస్తుందండి? హన్నాను బాధ పెడుతూ ఉన్నప్పుడు హన్నా ఏం చేస్తుందండి? ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది. సో ఈమెను భర్త ఓదారుస్తున్నాడు. ఏమని ఓదారుస్తున్నాడు? 10 మంది కొడుకుల కంటే నేనే ఎక్కువ కదా,
ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పి భర్త ఆమెను ఓదారుస్తూ ఉన్నా ఆమెకు ఆ కన్నీరు పోలేదు, దుఃఖము పోలేదు, కన్నీటితో ఆమె జీవితాన్ని గడుపుతుంది. మరి మనం చూస్తున్నాం పెనిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారండి, హన్నాను బాధ పెడుతూ ఉన్నారు. చిన్ని పిల్లలు కూడా ఆమెను మాక్ చేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు, ఆమెను విసిగిస్తూ ఉన్నారు, అనరాని మాటలు ఆమెను అంటూ ఉన్నారు. మరి దేవుడు సంతు లేకుండా చేశారు. ఆమె ఇంకేం చేస్తుందండి, పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, వెనకాలన్న వాళ్ళు అందరికీ చెప్పి ఆమె ఏం చేస్తుంది, హన్నాను బాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈమె తన పిల్లలతో హ్యాపీగా ఉంది, కానీ హన్నా ఏం చేస్తుందండి, తన జీవితంలో బిడ్డలు పుట్టే అంతవరకు కూడా దుఃఖము, బాధ, వేదన ఆమె ఎదుర్కొంటూ ఉంది. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మరి హన్నాను భోజనం చేయమని భోజనం కూడా మానివేస్తూ ఉంటే భర్త ఏం చేసేవారండి, భోజనం చేయమని ఆదరించేవారు, కానీ ఆమె ఆదరణ పొందని పరిస్థితుల్లో మనము చూస్తూ ఉన్నాను. మరి రెండు పాళ్ళు ఏ విషయంలో అయినా హన్నాకి 2 పాళ్ళు ఆ భర్త ఇచ్చేవారు, కానీ దాన్ని బట్టి కూడా ఆమె ఓదార్పు పొందని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా యెరూషలేమునకు, దేవుని మందిరమునకు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అర్పణలన్నీ కూడా తీసుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు బలులు అర్పించేవారు. ఆ విధంగా వారు కూడా దేవుని మందిరమునకు వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తూ దేవుని మందిరములో ఆ దేవుని సన్నిధిలో భోజనము చేసే అలవాటు మరి ధర్మశాస్త్రంలో ఉన్నది కాబట్టి వారు ఆ విధంగా పాటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ ఈమె ఏం చేస్తుందండి, దేవుని మందిరములో కన్నీరు కారుస్తూ తన వేదనను ప్రభు సన్నిధిలో పెట్టి తన హృదయాన్ని ఏం చేస్తుందట, కుమ్మరించుకుంటూ తన దుఃఖాన్ని, తన వేదనను ప్రభువు సన్నిధిలో పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా హన్నావలే ప్రార్థించాలి. మరి ఏలి ఆమెను దూరం నుంచి గమనిస్తూ ఉన్నారు. ఈమె పరిస్థితి ఏంటి, ఈమె మత్తురాలుగా ఉంది అని ఆమెను అపార్థము చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఎంతసేపు నువ్వు మత్తుగా ఉంటావు, నీ ద్రాక్ష రసం నీ వద్ద నుండి తీసివేయని ఆమె చెప్పినా కానీ ఆమె ఏం చేస్తుందండి, మరి నన్ను పనికి మాలిన దానిగా నువ్వెంచవద్దు, నాకున్న బాధను బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని అక్కడ ఏలి యాజకునితో ఆమె తెలియచేస్తున్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. మరి ఏలి ప్రవక్త ఆమెను దీవించారు. నువ్వేమి మనవి చేసుకున్నావో ఆ మనవి దేవుడు నీకు దయచేస్తారు అని దీవించినప్పుడు ఆమె సంతోషంతో ఇంటికి వెళ్ళింది, బాధతో దేవుని సన్నిధికి వచ్చింది, సంతోషముతో దేవుని మందిరము నుంచి గృహానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు హన్నాకి చక్కని బిడ్డను మరి సమూయేలును కుమారునిగా దేవుడు దయచేసినారు. మరి ఆ బిడ్డను మరి కొన్ని సంవత్సరాలు పాలిచ్చి పెంచి ఏం చేసిందండి, మరలా దేవుని యొక్క మందిరములో తాను ఏ మొక్కుబడి అయితే చేసుకుందో ఆ మొక్కుబడి ప్రకారము బిడ్డను ఏలి ప్రవక్త దగ్గరకు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా సమూయేలు మరి దేవుని సన్నిధిలో పెరిగి గొప్ప యాజకుడుగా, గొప్ప ప్రవక్తగా మరి వర్ధిల్లినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో హన్నా యొక్క జీవిత చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధంగా తనకున్న దుఃఖాన్ని, తనకున్న బాధను మరి మనుషులతో పోరాడకుండా ఏం చేసిందండి, దేవుని దగ్గరే పోరాడుట వలన ఆమె దుఃఖము విజయముగా మారింది. మన దుఃఖము ఎప్పుడు విజయంగా మారుతుందండి, మనుషులతో మనము పోరాడక్కర్లేదు,
మనుషులతో మనము దెబ్బలాడక్కర్లే. దేవుని సన్నిధిలోనే మనము కన్నీరు కార్చినప్పుడు హన్నా వలె గొప్ప కృపలను మనము పొందగలము ప్రభువు చిత్తమైతే. మరి ఇలాంటి విసుగుదల వలన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న వ్యక్తిని గురించి రేపటి దినం ధ్యానిద్దాం. ప్రభువు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.